నమస్తే ప్రజలారా, చరికొండ అభివృద్ధిలో భాగమే ఇది కూడా. ఇదేంది అంటే కల్లడాగు గొలుసుబండ కింద ఉన్న మొదటి చెక్ డ్యామ్ ఇది. ఈ చెక్ డ్యామ్లో ఎందుకు నిర్మించారో అర్థమైతలేదు. ఇప్పుడు ఇట్లా శిథిలావస్థకు ఎందుకు పడేస్తారో అర్థమైతలేదు. దీంట్లో పక్కన ఇంకుడు గుంతలు తీసిరు. ఈ అడవిలో ఇంకుడు గుంతలు ఎందుకు తీసిరో అర్థమైతలేదు. ఈ చెక్ డ్యామ్ ఉండడం వల్ల జలనిధి చరికొండ గ్రామానికి అడవిలలో నుంచి వచ్చే ఒక గొప్ప జలనిధి, చరికొండకు వరం ఇది. దీంట్లను ఈ చెక్ డ్యామ్లలో స్టోర్ చేసుకుంటే తీవ్రమైన వర్షాలు వచ్చినప్పుడు కింద పంటలు ఆగమయ్యే పరిస్థితి ఉండదు. ఒకవేళ కింద వాటర్ లేనప్పుడు ఈ వాటర్ స్టోరేజ్ వల్ల కొంచెం పంటలు పండించుకోవచ్చు. దీంట్లో వాడే పద్ధతి తెలియట్లే. లోపట ఈ చెక్ డ్యాము ఒక కింద ఇంకొకటి ఉంది మిత్రులారా. ఆ కింద ఉన్న చెక్ డ్యాము కూలిపోయింది. అది సరే, అది కూలిపోయింది, ఓకే, ఇబ్బంది లేదు. ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ చెక్ డ్యాము ఎట్లా కట్టిరో అప్పుడు ఎట్లా కట్టిన చెక్ డ్యామ్ అట్నే ఉంది. కానీ దీంట్లో దాదాపుగా పూర్తిగా మట్టి పేరుకుపోయింది. దీంట్లో మట్టి పేరుకుపోవడం వల్ల ఈ పక్క నుండి నీళ్లు రావడం, వృధా కావడం జరుగుతుంది. ఇవి ఎటో పోతున్నాయి. ఈ వాటర్ యూజ్ లేకుండా పోతున్నాయి. ఓ పంట పొలాలకు వాడినట్టుగా లేదు, అసలు దేనికి వాడినట్టుగా లేదు ఈ వాటర్. దీంట్లో వాడుకుంటే ఒక పంట తీయొచ్చు మిత్రులారా. చరికొండ గ్రామ ప్రజలారా ఒకసారి ఆలోచించండి నాయకులారా. ఈ వాటర్ని వాడుకుంటే ఒక పంట తీయొచ్చు, బ్రహ్మాండంగా తీయొచ్చు. చెక్ డ్యామ్ పెట్టుకొని చెక్ డ్యామ్లో నిండాల్సిన నీళ్లు వృధాగా పక్క నుండి వెళ్ళిపోతున్నాయి. వీటిని పట్టించుకునే నాదులు లేడు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ జలనిధిని మనం కాపాడుకోవాలి. ఈ కింద ఉన్న 10 ఎకరాల పొలాలకు ఈ వాటర్తో ఒక పంట తీయొచ్చు. అబ్జర్వ్ చేయండి ప్రతినిధులారా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అటవీ శాఖ అధికారి గారు మీరు ఎక్కడున్నారో ఒకసారి చూడండి. మీతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాము. ఇది చాలా దుర్మార్గం. ఎన్నో లక్షలు పెట్టి కట్టిన ఈ చెక్ డ్యామ్లను ఉపయోగించుకోకపోవడం ఏంటంటే, అటవీ శాఖ అధికారి గారు మీకు కనిపిస్తలేదా? ఇది ఒకసారి గమనించండి. ఇది చాలా దుర్మార్గం. లోపల మొత్తం మట్టి పేరుకుపోయింది. దీన్ని పూడిక తీయించాలి. ఈ చెక్ డ్యామ్ను పూడిక తీయించాలి. ఆ చెట్లు నరికేపియాలి. ఈ కాలువ బంద్ చేస్తే ఆ చెక్ డ్యామ్లో దాదాపుగా 10 ఫీట్ల వాటర్ స్టోర్ అయ్యి వాటర్ లేనప్పుడు చాలా యూజ్ అవుతాయి. వృధాగా ఇన్ని నీళ్లు వృధాగా పోవడం ఏంది? పంటలకు దేనికి యూజ్ కాకుండా. ఎంత దుర్మార్గం ఇది! ఎవరికి కనిపిస్తలేదా? చెట్లు ఇంతవరకు వచ్చినంత వరకు ఏం చేస్తున్నాయా? మరీ దుర్మార్గం ఇది. ఒక నిధి ఇది, చరికొండకు జలనిధి. ఇంత బ్రహ్మాండంగా ఏ ఊళ్ళో లేవు వాటరు. దీనిని వాడుకునే పద్ధతి తెలుస్తలేదు నాయకులకి. ఆ మట్టి పేరుకుపోయేంత వరకు ఏం చేశారు సార్? ఒకసారి రండి చూద్దాము. దీంట్లో మట్టి చూద్దురండి ఎట్లా పేరుకుపోయిందో. ఘోరంగా మూలకునే పైన చూపించి అన్ని అభివృద్ధి అంటే ఎట్లా సార్? ఇవన్నీ ఎవరు చూడాలి? ఇవన్నీ ఎవరు పట్టించుకోవాలి? వాట్సాప్ గ్రూప్లలో కాదు రాజకీయం, లైవ్లో వచ్చి చేయండి. ఈ ఆగేది లేదు, ఆపేది లేదు. ఏ మూలకున్న సమస్యనైనా ఖచ్చితంగా ముందుకు తీసుకొస్తాం. ఎలాంటి స్వార్థం లేదు మాకు. గ్రామాభివృద్ధే మా స్వార్థం. ఇటు ఏంటి ఒకసారి ఆ కెమెరా ఇటు నీకో చూడండి, కనిపిస్తుందా? ఇది చెక్ డ్యామ్. పూర్తిగా చెట్లు. ఇది ఒక అడవి మాదిరి మారిపోయింది ఒక చెక్ డ్యామ్. చూడండి ఇగో ఎన్ని ఫీట్లు ఉంటుందో చూడండి ఒకసారి. ఇక్కడ స్టోర్ కావాల్సిన వాటరు, ఈ ప్రాంతంలో స్టోర్ కావాల్సిన వాటరు చెట్లతోటి ఇగో నిరుపయోగంగా బయటికి వెళ్ళిపోతున్నాయి. ఈ వాటరు బయటికి వెళ్ళిపోతున్నాయి. ఇంకో చెక్ డ్యామ్ కూడా చూసిరా, ఇది ఇంకో చెక్ డ్యామ్. ఇది కింద ఉన్న ఇంకో చెక్ డ్యామ్. ఇది దీంట్లో పరిస్థితి కూడా చూడండి ఎంత దుర్మార్గంగా. ఈ జలనిధి ఇది అర్థమైతలేదు వీళ్ళకు, పాలకులకు అర్థమైతలేదు. దీంట్లో ఎట్లా వాడాలో అర్థమైతలేదు. ఎంత వృధాగా పోతున్నాయి వాటరు. ఒక పంట వండియచ్చు సోదరులారా. దీంతో ఒక పంట వెళ్తుంది ఈజీగా. ఇగో ఎంత నిరుపయోగంగా. ఇగో ఇక్కడ గోడ కూలిపోయింది చెక్ డ్యామ్ది. ఈ గోడ కూలిపోతే దీన్ని పట్టించుకునే నాదులు లేడు. దీంట్లో వాటర్ స్టోర్ అయితే కింద తీవ్రమైన వర్షాలు వచ్చినప్పుడు కింద పంటలు ఆగం కాకుండా ఉంటాయి. ఇక్కడ ఈ వాటర్ తీవ్రతను ఇక్కడ ఆపుతాయి. వీటిని నిర్మించిన ఉద్దేశం ఇదే నాకు తెలిసినంత వరకు. నేను ఊహించుకోవడం కూడా ఇదే. సరే, డిప్త్కి ఇంకేదన్నా ఉండొచ్చు కానీ ఎంత దుర్మార్గంగా ఇన్ని వాటర్ వేస్టేజ్గా పోతుంటే పట్టించుకునేటోళ్ళు లేడు. చూడండి ఎంత గలీజ్గా ఉంది ఇది. కూలిపోయింది, ఎప్పుడో గోడ కూలిపోయింది. వాటర్ ఎటో పోతున్నాయి, కింద మొత్తం డిస్టర్బ్ చేస్తున్నాయి. ఈ వాటర్ అన్ని ఇక్కడ స్టోర్ అయితే ఎంత అద్భుతంగా ఒక పంట తీయొచ్చు. ఈ వాటర్ తోటి కాలువలు తీసి పంటలకు ఒక పూట నాకు అనుకుంటే బోర్ అవసరం లేదు. కింద ఉన్న 10 ఎకరాలకి అంత అద్భుతంగా వాడుకోవచ్చు. ఎక్కడి నుండి మన తాటిపర్తి ఆ ఏరియా నుంచి వస్తున్న వాటర్ ఇవి బ్రహ్మాండంగా ఫారెస్ట్ నుంచి వచ్చే ఎలాంటి కలుషితం లేని వాటర్ ఇవి బ్రహ్మాండమైన పంటలు తీయచ్చు.
కానీ వీటిని పట్టించుకోకుండా ఇగో ఇట్లా నిరుపయోగంగా వదిలేస్తున్నారు. సార్ ఆలోచించండి. ఓన్లీ ఈ చెక్ డ్యాములు ఇది కాదు, విద్యా వ్యవస్థ కానీ ఏ వ్యవస్థలైనా సరే మా దృష్టికి తీసుకురండి. సత్యనేత్రం అనే యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మా కామెంట్ రూపంలో తెలియజేస్తారా, మాకు డైరెక్ట్ ఫోన్ చేసి చెప్తారా చెప్పండి. ఇలాంటి సమస్యలను పూర్తిగా లేవనెత్తుతాం, దానికి తగ్గ పరిష్కారం తీసుకొస్తాం, అన్ని విధాలుగా దాన్ని సమకూర్చే ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, తప్పుగా అర్థం చేసుకోకండి. ఏంది పూటకోటి పడుతుర్రు ఏంది అని అనుకోకండి. అన్ని వ్యవస్థల గురించి తెలుసుకుంటున్నాం. మాకు తెలియకపోతే, ఒకవేళ మాకు తెలియకపోతే మేము ఏదైనా తప్పు చేస్తున్నట్టు అనిపిస్తే మాకు చెప్పండి, స్వీకరిస్తాం. కానీ దీన్ని మాత్రం ఆపేది లేదు. అర్థం చేసుకోండి. ఇది మీరు ఒకసారి బ్లైండ్గా ఆలోచన చేయండి మిత్రులారా. ఈడ చెక్ డ్యామ్ కట్టిరు. ఎందుకు కట్టిరు? నీటి నిల్వ ఉండనీక కట్టిరు. నీటి నిల్వ ఉంటుంది. తీవ్రమైన వర్షాలు వచ్చినప్పుడు కింద పంటలు ఆగం కావు. ఎంత రెడ్గా అయినాయి వరిచేళ్ళు, ఎంత అద్భుతంగా ఉన్నాయి ఆ వరిచేళ్ళు. ఇప్పుడు తీవ్రమైన వర్షాలు వచ్చినాయి అనుకోండి, ఒక వారం రోజులు వర్షాలు కురిస్తే ఆ పంటలన్నీ ఆగిపోతాయి, ఆగమైపోతాయి, ఒరిగిపోతాయి. అలాంటప్పుడు ఇలాంటి చెక్ డ్యామ్లు ఫుల్ ప్లేజ్డ్ ఉన్నప్పుడు ఈడ ఆ పైన చెక్ డ్యామ్లో, ఇక్కడ ఈ చెక్ డ్యామ్లో వాటర్ నిల్వ ఉన్నప్పుడు అంత ఫ్లోటింగ్ అనేది కిందికి పోదు, పంటలాగం కావు. ఫస్ట్ థింగ్, పంటలాగం కావు. ఒకవేళ పంటలాగమే పరిస్థితి అసలే లేదు, ఈ చెక్ డ్యామ్ ప్రాపర్గా ఉంటే, అయినప్పటికీ సరే పోయినప్పటికీ ఈ వాటర్ తోటి ఒక పంట బ్రహ్మాండంగా తీయొచ్చు. ఒక పూట నేను పెట్టుకుంటా అన్నా కూడా బోర్లతో అవసరం లేకుండా కింద 10 ఎకరాలలో పంటలు పండియొచ్చు. ఆలోచించండి నాయకులారా. ఫారెస్ట్ ఆఫీసర్ గారికి కిందాక కాల్ చేసినాము, లిఫ్ట్ చేయట్లేదు, ఆయన ఫోన్ కలవట్లేదు. ఇది ఫారెస్ట్ ఆఫీసర్ గారి కిందికి వస్తుందో ఎవరి కిందికి వస్తుందో ఆయనను కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తాం. ఈ 2 చెక్ డ్యామ్ల సంగతి ఏందో చూస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సత్యనేత్రం యూట్యూబ్ ఛానల్.